జ్ఞాన సింధువులు, ధర్మ బంధువులు మీ అందరికీ, అలాగే ఏ మహాత్ముడి జ్ఞాన రథం ముందుకు సాగితే అది ఈ రోజు నుంచి ప్రారంభమై 10 రోజుల పాటు నిర్విఘ్నంగా మహాద్భుతమైన ప్రభావం, ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడడానికి అలవాటు పడిపోయాం హిందూ ధర్మం అని. దీనికి సనాతన ధర్మం అని పేరు. ఇతర మతాలు ఇతర మతాల తాకిడి భారతదేశం మీద విశేషమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, మన ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో, మనది కూడా మతం అని మాట్లాడడానికి అలవాటు పడిపోయి చివరికి దీన్ని రిలీజియస్ టెక్స్ట్ గా మన అప్లికేషన్స్ లో చూడండి. రిలీజియన్ అంటే దురదృష్టవశాత్తు మనం హిందూ అని రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మతం అంటే అర్థం ఒక వర్గానికి చెందింది మాత్రమే. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే సర్వులకి సుఖం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం. కాబట్టి భారతీయులది ధర్మం మాత్రమే, మతం కాదు మిత్రులారా. మతం అంటే వ్యక్తిగత అభిప్రాయం అనే మార్గంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు అవి మిగతా మతాలకి వదిలేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ నేను ఏ కార్యక్రమంలో అయినా ప్రత్యేకంగా ముందు ఒక పాయింట్, ఒక ముఖ్యమైన విషయాన్ని అండర్లైన్ చేసి చెప్తుంటాను. ఏ లక్ష్యంతో అయితే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారో వాటిని సరదాగా చూసి ఏదో పాట అయిపోయిన తర్వాత చప్పట్లు లాగా, ఏదో మీరు ఫీల్ అయి కొట్టే చప్పట్లు, మేము ఫీల్ అవుతామేమోనని కొట్టే చప్పట్లు, అనుభూతితో కొట్టే చప్పట్లు, సానుభూతితో కొట్టే చప్పట్లు, చివరికి ఇంటికి వెళుతూ ఏదో వైరాగ్యం లాగా ఆ కాసేపు కూర్చుని ప్రభావితం అయ్యి ఆ గంట అయిపోయిన తర్వాత మనం ఎందుకు వచ్చామో మర్చిపోయి వెళ్లే టైం పాస్ కార్యక్రమాలకి దయచేసి జీవితంలో ఎప్పుడూ వెళ్ళకండి. అలా వెళ్ళేటైతే రాకండి. ఆ నేపథ్యంలో ఎంత జ్ఞాన సంపదని తను తపశ్శక్తితో పరమాత్మని దర్శించి, పరమేశ్వరుని దర్శించి, సరస్వతిని దర్శించి ఆవాహన చేసుకుని నిత్య నైమిత్తిక కర్మల ద్వారా, పూజాదిక కర్మల ద్వారా తాను సంపాదించుకున్న శక్తులన్నిటినీ ప్రపంచానికి పంచిపెట్టే, అంటే తిరిగి ఇచ్చే, గివ్ బ్యాక్ టు ది సొసైటీ అంటాను చూడండి. పరమాత్మ ఇచ్చే శక్తిని దాచుకునేవాడు దొంగ, తిరిగి ప్రపంచానికి పంచిపెట్టేవాడు దేవుడు. జీవుడికి దేవుడికి పెద్ద తేడా లేదు మిత్రులారా. అలాంటి దైవ సమానులైన మహాత్ములు ఈ వేదిక మీద ఉండి ఏం మాట్లాడుతున్నారో ప్రతి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. గొప్ప వక్త అంటే ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేట్టు మాట్లాడేవాడు. ఉత్తమ శ్రోత అంటే నచ్చిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేవాడు, అంతే తప్ప ఊరికే బుర్రలో అలా వినేసి అలా వెళ్ళిపోవడం కోసం ఉద్దేశింపబడిన సభ కాదిది. ధర్మ సింధువులని వాళ్ళ జ్ఞానాన్ని మరింత బలపరిచే విధంగా, తర్వాత తరాలకి ఆదర్శంగా, మన వారసత్వ సంపదగా అందించే స్ఫూర్తిని అందించడం కోసం ఈ వేదిక ఉద్దేశింపబడింది. నేను ఇవాళ చూస్తున్నప్పుడు ఆధ్యాత్మికత అన్న మనం ఇవాళ దురదృష్టవశాత్తు ఇంగ్లీష్ లో మనం అనువదించే పరిస్థితి భారతీయ ముఖ్యంగా మన సంస్కృతిలో ఉద్భవించిన పదాలు కానీ, మన సంస్కారం నుంచి ఉద్భవించిన పదాలు కానీ మీరు ఇతర భాషల్లోకి అనువదించలేరు మిత్రులారా. మంగళసూత్రాలు ఏమనువదిస్తారు చెప్పండి ఇంగ్లీష్ లో? మహోత్కృష్టమైన బ్రహ్మపదము ఏమనువదిస్తారు చెప్పండి మీరు? అస్పష్టమైన ఆంగ్లంలో అనువదిస్తే తప్ప అర్థం కాని స్థితిలో ఇవాళ తరం ఉండటం అనేది అత్యంత దురదృష్టకరం మిత్రులారా. ఈ పాపం మనదే మనదే మనదే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు నాకేమిటనే స్థితిలో ఉన్న మనల్ని ఉద్ధరించడం కోసం పరమాత్మ మనకి అందించిన జ్ఞాన సందేశమే భగవద్గీత. మీకు వేదాలు చదివే అవకాశం ఉందా? లేదు, లేదంటున్నాం మనం, ఉన్నా కూడా. అందుకని పరమాత్మ మన యందు దయ ఉంచి దాన్ని ఒకసారి గట్టిగా పిండి వేదాంతాలుగా పేర్కొనబడే ఉపనిషత్తుల్ని తయారు చేసి మనకు అందిస్తే అవి చదివే టైం ఉందా అంటే మళ్ళీ లేదనేసాం. అలాంటి సందర్భంలో బద్ధకస్తులైన మనలాంటి వాళ్ళకి, అజ్ఞాన స్థితిలో ఉన్న మనలాంటి వాళ్ళకి అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి, అంటే ఎక్కడి నుంచి వచ్చామో, ఏ పరమాత్మ సృజన నుంచి మనం ఉద్భవించామో, తిరిగి ఆ పరమాత్ముడి ఆశీస్సులు మోక్షం పేరుతో పొందే అవకాశం ఇంకొకసారి ఆలోచించండిరా అని సకాలంలో మరొక్కసారి పిండి ఆ సారాన్ని మనకు అందించిందే భగవద్గీత. మిగతా మతాల్లాగా కాదు మిత్రులారా. వాటికన్నిటికీ కొట్టుకుంటే ఒకే మేనిఫెస్టో, ఒకే ఒక గ్రంథం. కానీ మనకి
హిందువుల్ని నడిపించే గ్రంథం ఏది అంటే ఒకటని చెప్పలేం మిత్రులారు. ఇట్లా చాలా చెప్తాం మనం. పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు వేటిలో చూసినా మానవుడి జీవితాన్ని ధర్మ మార్గంలో వర్తింప చేయడం కోసమే మహాత్ములందరూ మాట్లాడారు. వాళ్ళకేమీ స్వార్థం లేదు మిత్రులారా. ఆ నేపథ్యంలో మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది జగద్గురువు అనగా ఎవరు అంటే, మనం ముగ్గురికి ఆ పోస్ట్ ఇచ్చింది ఈ దేశం ప్రపంచానికి ఒక్కసారి సందేశంగా చెబుతూ. ఎవరా ముగ్గురు అంటే, మొదటి జగద్గురువు కృష్ణం వందే జగద్గురుం. ఇంగ్లీష్ లో రాసుకుని మాట్లాడకండి మిత్రులారా. ఇంగ్లీష్ లో రాసుకుని చదివితే కృష్ణం వన్ డే జగద్గురు అవుతాడు. వాడు వన్ డే జగద్గురువు కాదు, వాడు లైఫ్ టైం జగద్గురువు. ఎప్పటి జగద్గురువు? మిగతా మతాలు ఎప్పటివి? 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ, 1400 సంవత్సరాలు ఇస్లాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అర్జునుడికి ఉపదేశించే నాటికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసి 5000, ఇప్పటికి 5120 సంవత్సరాలైన మిత్రులారా. ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరిగిన రోజుల్లో పంచిపెట్టబడిన జ్ఞాన సందేశం భగవద్గీత. అది నా దేశం. కాబట్టి అలా అందించిన జగద్గురువు తాను ఆచరిస్తూ మాట్లాడతాడు. నేను ఎప్పుడూ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను మిత్రులారా. ఎవరైతే ఆచరిస్తాడో వారికి మాత్రమే సమాజానికి చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఎవరైతే ఆచరించి మాట్లాడతాడో అతగాడి వాక్కుకు మాత్రమే సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన, ఆశీర్వదించగలిగిన శక్తి ఉంటుంది. ఊరికే మైకి ఇవ్వగానే మాట్లాడేయటం కాదు. కాబట్టి కృష్ణుడు ఏదైతే తను ఆచరిస్తాడో అది మాత్రమే మాట్లాడతాడు. గీతలో అనేక సందర్భాల్లో చెప్తాడు. ముఖ్యంగా ఒక సందర్భంలో, నాకు పొందదగింది గాని పొందవలసింది గాని ప్రపంచంలో ఏదీ లేదు, అయినప్పటికీ నేను కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను కర్మని ఆచరించకపోతే అంతటి వాడే ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలని మిగతా ప్రపంచమంతా నన్ను అనుసరించే ప్రయత్నం చేస్తూ నాశనం అయిపోతుంది. అందుకని నాకు అవసరం లేకపోయినా కర్మను ఆచరిస్తున్నాను. అయితే ఆ కర్మని ఎలా ఆచరించాలో చెప్తాడు పరమాత్మ. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తముడైన వాడు దేన్ని ఆచరిస్తాడో లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అసలు ఎవడు ఉత్తముడు? మనకి 2 పదాలు ఉన్నాయి, ఉత్తముడు, ఉన్నతుడు. ఉన్నతుడు అంటే ఎవరైనా కావచ్చు. పదవి వల్ల ఉన్నతుడు, ధనము వల్ల ఉన్నతుడు, ఆ సీట్లో కూర్చుంటే ఉన్నతుడు, లేకపోతే ఆ సీట్ లేకపోతే అంతే. కానీ ఉత్తముడు గుణం పరంగా ఉత్తముడు. రాముడెవరు? ఉత్తముడు. దేని పరంగా? ప్రపంచం తనని ఆదర్శంగా తీసుకుని తనని అనుసరించే స్థితికి ఒక మానవుడు కనుక నడవగలిగితే, ప్రవర్తించగలిగితే అతడు ఉత్తముడు. అది చెప్తుంది భగవద్గీత. కాబట్టి ఆ స్థితిలో మీరు భగవద్గీత చదివితే మీరు మొట్టమొదటిసారి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముఖ్యంగా తల్లుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిత్రులారా, తల్లుల్ని అర్థిస్తున్నాను. మనకన్నిటికీ మాతృశబ్దంతోనే, మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, అన్నిటికీ మాతృ శబ్దంతో. అది అత్యంత పవిత్రమైంది, అత్యంత బాధ్యత కలిగింది. బిడ్డ చెడిపోతే ఎవర్రా, ఏ తల్లిరా కంది అని విసుక్కుంటారు. బిడ్డ బాగుపడితే ఎంతటి తల్లి ఇంతటి మహాత్ముని ప్రపంచానికి అందించిందో అని పాదాభివందనం చేస్తారు. అంతటి బాధ్యత తల్లికుంది. ఎప్పుడో నారాయణ రెడ్డి గారు అన్నట్టు గుర్తు నాకు ఎక్కడో పాటలో, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇవ్వడమే తెలిసింది కాబట్టి ఆవిడ్ని మాతృదేవోభవ, దైవంతో సమానంగా కొలిచింది ఈ దేశం. అలాగే ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని నాన్నని కూడా పితృదేవోభవ అన్నారు. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి అంతటి వ్యక్తిని నువ్వు ఏమి ఇవ్వలేవు, వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వలేవు. అలాగే నీకు జ్ఞానం ఉపదేశించి, అంటే ఒక జీవితం అంతా తపస్సు చేసి నిరంతరం అధ్యయనం ద్వారా తను సేకరించిన, తను సముపార్జించిన శక్తిని ఇవాళ ఒక గంట అనే కమండలంలో బంధించి మనందరికీ తీర్థంగా ప్రసాదించిన మాడుగుల వారు, వారికి ఏమన్నా తిరిగి ఇవ్వగలవా? నాకు ఏమిస్తే ఈ కార్యక్రమానికి నేను రావాలి అని అడిగి వచ్చారా ఆయన? విశ్వనాథ గోపాలకృష్ణ గారి తపస్సు ఎంత! ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవితాలని సమాజానికి త్యాగం చేశారు మిత్రులారా. ప్రకృతి నుంచి ఏవైతే పాఠాలు నేర్చుకున్నారో, పరోపకారాయ చరంతి గావః, గోవులు పాలిస్తున్నాయి వాటి దూడల కోసం కాదు, మనల్ని దూడల్లాగా మేపటం కోసం. వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, అవి తినడం కోసం కాదు, మనం తినడం కోసం.
నదులు ప్రవహిస్తున్నాయి వాటి కోసం కాదు, మన దాహార్తి తీర్చడం కోసం. ఇన్ని మనకిస్తుంటే మనం తిరిగి సమాజానికి ఏమన్నా ఇస్తున్నామా అంటే ఏమి ఇవ్వాలి చెప్పండి? నిజానికి మన సనాతన ధర్మాన్ని ముఖ్యంగా అండర్లైనింగ్ పాయింట్ ఏమిటంటే, సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, తర్వాత మీ బిడ్డలకు ఎంతవరకు పంచిపెడుతున్నారు? నేను నిజానికి దేవాలయాల్లో భగవద్గీత నేను పాడడమో లేదో చెప్పడమో అవకాశం వస్తే నేను ఆనందించే స్థితి కంటే, నేను స్కూల్స్ కి, పాఠశాలలకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి వెళ్లి విద్యార్థుల మధ్య మాట్లాడడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను మిత్రులారా. రేపు లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే అది తర్వాత తరం వల్లే సాధ్యం, యువకుల వల్లే సాధ్యం. అది స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలి అంటే అది కేవలం భగవద్గీత పాఠం వల్ల మాత్రమే సాధ్యం మిత్రులారా. దీన్ని మనమంతా ఊరికే నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఇక్కడి నుంచి మీరు స్ఫూర్తి పొంది ఎవరింట్లో అయితే భగవద్గీత, ఎందుకు భగవద్గీత అంటున్నానో, నేను పూర్వకాలంలో దాదాపుగా 12 సంవత్సరాల పాటు జర్నలిస్ట్ గా పనిచేశాను మిత్రులారా. ఇంతటి మహాత్ములందరూ మాట్లాడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు నేను ఇందాక సరదాగా లేదు అమృత గాత్రం అని, ఏ గాత్రం వినడం వల్ల మనకి ఒక ఆధ్యాత్మికమైన దివ్యమైన అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతికి 6 అడుగుల పోత పోస్తే ఆయన నాగపల్లి శర్మ గారు ఎన్ని నేర్చుకున్నామో కింద కూర్చుని, ఎన్ని నేర్చుకున్నామో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. వాళ్ళు చరివిత చరణంగా చెప్పింది చెప్పరు, వాళ్ళు ప్రతిరోజు కొత్త విషయాన్ని ప్రపంచానికి వాళ్ళు సృజించి ప్రపంచానికి దర్శనం చేయిస్తూ ఉంటారు. దీన్ని మనం మనసులోనే సమాధి చేస్తున్నామా, తిరిగి దాన్ని అందులో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, తర్వాత స్థితిలో ఆచరించడానికి ప్రయత్నిస్తున్నామా, అది ఇంపార్టెంట్. భగవద్గీత గుర్తుపెట్టుకోండి, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ నేను మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తున్నాను, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రీడింగ్ టెక్స్ట్. భగవద్గీత పాఠ్య గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథం. ఒక్క జీవితంలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే మోక్షం ఎప్పుడు వస్తుంది స్వామి అని ఎవరిని అడిగితే చెప్పండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించగా 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మధ్యలో సందేహాలు వచ్చినప్పుడల్లా అర్జునుడు ప్రశ్న రూపంలో ఒక్కొక్క శ్లోకం అడిగాడు. అవి వెరసి 84 శ్లోకాలు. అలాగే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినవి 41 శ్లోకాలు. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఒక్క శ్లోకం, వెరసి 700 శ్లోకాల మహాద్భుతమైన సంహిత. జీవితంలో మరెవరి ఊరికే టైటిల్ ఇవ్వలేదు మిత్రులారా. అదేం పబ్లిసిటీతో డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎలా అయితే మనం ఈ అవార్డులు కొనుక్కుంటున్నామో, అండర్లైన్, ఒకప్పుడు అవార్డులు ఇచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. అలా ఇవ్వబడింది కాదు కృష్ణ వందే జగద్గురు అని. అంటే ఆ స్థితిని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారు ఎన్నో శాస్త్రాలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో వాదోపవాదాలు, ఎన్నో తర్కాలు, ఎంతమందినో జయించగా ఏర్పడిన స్థితి అది. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్టు జ్ఞాని నా స్వరూపమే అని చెప్పినట్టు శ్రీకృష్ణుడు పరమాత్మ అయితే శంకర భగవత్పాదులు కూడా పరమాత్మ తత్తుల్యుడే. ఏ కారణంగా? జ్ఞాని కావడం కారణంగా. అలా ఈ ఇద్దరి మధ్యలో ఇంకొక జగద్గురు ఉన్నారు, వారే పరమాత్ముడి ఆంతర్యాన్ని యథాతథంగా ప్రపంచానికి పరమాత్మతో అనుసంధానమై పరమాత్మతో సహగమనం చేసి పరమాత్ముడి స్థితిని, పరమాత్ముడి ఆలోచన విధానాన్ని, పరమాత్ముడి మార్గాన్ని ప్రపంచానికి చెప్పిన మహాత్ముడే, భగవత్ సమానుడే వ్యాస భగవానుడు. ఈ ముగ్గురికి మాత్రమే టైటిల్ ఏంటది? కృష్ణం వందే జగద్గురు. వీళ్ళు జగద్గురువులు. అసలు కృష్ణుడి జగద్గురు ఎలా అయ్యాడు అంటే 4 ముక్కల్లో జాగ్రత్తగా గ్రహించండి మిత్రులారా. ఇహ పరలోకాల్లో సౌఖ్యం సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని ప్రాప్తింపచేసుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. ఒక కాలానికి చెందిన, ఒక ప్రాంతానికి చెందిన ఒక మనిషి యొక్క అభ్యుదయ శ్రేయస్సులను తగిన మార్గంలో బోధించేవాడు గురువు అవుతాడు. అయితే దేశ కాల జాత్యాదులకు అతీతంగా ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి మహోదాత్తమైన భగవద్గీత, విశ్వజనీనమైన భగవద్గీత రూపంలో పాఠం చెప్పడం ద్వారా, మరెవ్వరూ చెప్పలేనంత గొప్ప పాఠం చెప్పడం ద్వారా మాత్రమే శ్రీకృష్ణుడు జగద్గురువయ్యాడు. ఇక్కడ కొట్టచ్చు, అది ఆయనకి టైటిల్. సో ఇహ పరలోకాల్లో ఇక్కడ సౌఖ్యం సమకూర్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే సత్కర్మ చేయడం. మనం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఎందుకు బాధగా ఉన్నాను,
ఇప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు నా జీవితానికి నా కుటుంబానికి దుఃఖం ఆక్రమించింది అంటే దానికి ఎవరిని అడగక్కర్లా. మీరు ఆధ్యాత్మిక సంపన్నుడైతే జీవిత ప్రారంభ దశ నుంచే మీరు స్పిరిచువల్ పర్సనాలిటీ అయితే, మీరు తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి రోజుకి ఒక పావు గంట మీరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపండి. ప్లీజ్ స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. ఊరికే వచ్చేది అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అందులో సందేహం లేదంటున్నాడు. అంటే అయితే దీని ఎక్కల వెళ్ళిపోయే ముందు ఒక్కసారి పరమాత్మ అంటే స్వర్గం వచ్చేస్తుందా అంటే అప్పుడు నువ్వు అనాలి అంటే ఎంత సాధన ఉండాలి మిత్రులారా. జడభరతుడనేవాడు అంత్యకాలంలో జింకను స్మరించడం వల్ల ఎలా అయితే వచ్చిందో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు ఎన్ని సందేహాలున్నా జీవిత కాలంలో మన ప్రయాణంలో ఎన్ని సందేహాలున్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత మానసిక ఒత్తిడున్నా వాటన్నిటికీ ఒకే ఒక దివ్య ఔషధం పరిష్కారం భగవద్గీత మాత్రమే. గాంధీజీ పిచ్చివాడు కాదు మిత్రులారా. నా తల్లి జీవిత ప్రారంభంలోనే గతించింది, ఆ తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీత అన్నాడు మహాత్మా గాంధీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడంలో నిస్వార్థమైన కృషి చేసిన ఓ మహాత్మా, ఈ క్రెడిట్ అంతా నీదే 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 అని జాతంతా మహాత్మా గాంధీ వైపుకు వేలు పెట్టి చూపిస్తూ చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సంకలోంచి భగవద్గీత పుస్తకం తీసి ఈ క్రెడిట్ నాది కాదు, గీతదే 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 అన్నాడు. భగవద్గీత మనది కాబట్టి మనం చప్పట్లు కొట్టుకుని మనం ఆనందిస్తే గొప్ప విషయం కాదేమో, కానీ ఎవరన్నారు తెలుసా? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఎవరు వీళ్ళందరూ? పాశ్చాత్యులు. భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్న మహాత్ములు పాశ్చాత్యులు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం కస్తూరి మృగం లాంటి వాళ్ళం. కస్తూరి మృగం ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తోందో తెలియక, అంటే తన నుంచే వస్తోందని తెలియక ముక్కు పుటాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుందిట. అలాగే మనం కూడా మన దగ్గర భగవద్గీత అనే ఒక గొప్ప జ్ఞాన గ్రంథం ఉందనే రియలైజేషన్ లేక ప్రపంచంలో ఇతర దేశాల నుంచి వచ్చిన అనేక ట్రాన్స్లేట్ కాబడిన అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్ని చదువుతున్నాను. చూడండి ఎంత దురదృష్టం చూడండి. ఒక భగవద్గీత చదివితే ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు మిత్రులారా. మధ్యలో ఎక్కడో సందేహం వచ్చి అర్జునుడు అడుగుతాడు, నువ్వేంటి ఒకసారి కర్మ అంటున్నావు, ఒకసారి భక్తి అంటున్నావు, ఒకసారి జ్ఞానం అంటున్నావు, కొంచెం క్లారిటీతో చెప్పంటే, నాన్న కన్ఫ్యూజ్ కాకు, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నీకు వచ్చేది జ్ఞానమే. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. భగవద్గీత అంటే డ్యూటీ బేస్డ్ ప్రీచ్. ఏ ఆధ్యాత్మిక గ్రంథం రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, కాకూడదు మిత్రులారా. ఇది అత్యంత దురదృష్టం. నేను ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే నేను చాలా ఆనందించేవాడిని. నాగభరణ శర్మ గారు గురుతుల్యందులో ఆనందించేవాళ్ళు. అంటే ఏ స్థితిలో, ఏ ఏజ్ లో, ఏ దశలో మనం ఆధ్యాత్మికత అనేది మనం శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటే తర్వాత జీవితం మహాద్భుతం అవుతుందో, స్ఫూర్తిదాయకం అవుతుందో, జాతికి ఆదర్శం అవుతుందో, స్వార్థరహిత ఉత్తమ జాతి నిర్మాణం జరుగుతుందో, ఆ దశలో మనం ఇలాంటి గ్రంథాలు చదవలేకపోతాం మిత్రులారా. ఆసక్తి ఉండట్లేదు మనకి. ఎంతసేపు టీవీ పెడితే అంటావా అంటావా, ఏం కర్మది? భగవద్గీత చెప్తుంది దేనికి అనాలి, దేనికి అనాలి అని. భగవద్గీత స్పృశించని విషయం అంటూ లేదు మిత్రులారా. మనకి ఏ రూపంలో అయితే మనకి పుట్టక ముందే పరమాత్ముడు సిద్ధాన్నం తయారు చేసి ఉంచాడో, జాగ్రత్తగా వినండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎంత గొప్ప శ్లోకమో. ఘంటసాల గారు మనం తపస్సు, నేను ఎప్పుడో క్వశ్చన్ గుర్తు చేసుకుంటుంటాను మిత్రులారా. తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్మ ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల కూడా. నాకు ఊహ తెలిసినప్పుడు భగవద్గీతని మా నాయనమ్మ అదేదో నాకు ఎలా పాత తరం వాళ్ళు ఎలా ఇంజెక్ట్ చేసేశారంటే, భగవద్గీత అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని, గుడికి వెళ్తున్నారంటే వారికి ఆయువు మూడిందని,
వాడు భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడంటే దేవుడి పిలుపుకి ఆసన్నం అయ్యాడని వాడు ప్రిపేర్ అవుతున్నాడని అలా తయారు చేశారు మిత్రులారా. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత కేవలం పఠన గ్రంథం కాదు, భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, భగవద్గీత ఉత్తమ వ్యక్తిత్వ వికాస బోధనం, భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. కాబట్టి గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇది స్లోగన్. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, నీ ఆలోచన మారిపోతుంది. నేను ఇందాక చెప్పాను, ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం, ఒకసారి ఎవడో బాధపడలేక మనం చదువుతాం, ఏదో చదవరా 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 అంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ గొడవ పడలేక మహాత్మా గాంధీ భగవద్గీత చదవడం ప్రారంభించాడు. ఒక్కసారి చదవడం ప్రారంభించిన తర్వాత నేను ఈ దేశంలో పుట్టి భగవద్గీతను ఇంతకాలం నేను మిస్ అయ్యానా అని అవమానపడ్డాడు ఆయన. అక్కడి నుంచి ప్రారంభమైతే ఆయన మరణించేంత వరకు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఎప్పుడు వదిలిపెట్టలేదు. అంత శక్తివంతమైన దార్శనికత కలిగిన గ్రంథం అది. అది ఆలోచింపచేస్తుంది, ఆలోచించి మాట్లాడతాడు పరమాత్మ. కాబట్టి ఏ శ్లోకం యుక్తాహార విహారస్య. ఇప్పుడు చూడండి, అసలు ఇండియాలో ఒబేసిటీ ఎంత దారుణంగా, ఆడపిల్లలు ఎలాంటి పర్సనాలిటీతో కనిపిస్తున్నారు చూడండి, మగపిల్లలు ఎలాంటి పర్సనాలిటీలతో కనిపిస్తున్నారు చూడండి. ఎప్పుడు తినాలో తెలియదు, ఎప్పుడు పెట్టినా తినేయటం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం, ఎప్పుడు పెట్టినా తినేసేయటం, ఏది పడితే తినటం, ఏది పెట్టినా తినేయటం, రోడ్లు క్రాస్ చేస్తూ తినేయటం. అలా తినకూడదని చెప్తోంది భగవద్గీత. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము ఇవన్నీ ఉన్నవాడికి ఆత్మ సంయమ యోగము లభ్యము. ఏమిటి ఆత్మ, ఏమిటి దాంతో సంయోగం ఏమిటి? యోగం అంటే ఏమిటి? యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఎవడ పడితే వారితో కలయిక. కలయికేనా? కాదు, జీవాత్మ పరమాత్మతో కలయికే అల్టిమేట్ అని చెప్తుంది భగవద్గీత. లోయర్ లెవెల్ స్టాండర్డ్ కాదు మిత్రులారా. భగవద్గీత అనే గ్రంథం మీరు చదివే ముందే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత మీరు చదవగానే అర్థం కాదు. ఫస్ట్ అండర్లైన్. 10 సార్లు చదివినా మీకు అర్థం కాదు, అండర్లైన్. అందుకనే శంకర భగవద్పాదులు చెప్తారు, ఈ ప్రపంచానికి భగవద్గీతకి భాష్యం రాసి ప్రపంచానికి అందించిన మొదటి జగద్గురు, ఒకే ఒక జగద్గురు శంకర భగవత్పాదులు. ఏమంటారంటే ఆయన, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. వాడి గురించి యముడు డిస్కస్ చేయట. ఎవరంటే ముగ్గురు గురించి. భగవద్గీత కించిదధీత, దాని లక్ష్యం, అంతరార్థం ఏమిటంటే, భగవద్గీతలో ఒక్క శ్లోకమైన గురుముఖత అధ్యయనం చేసిన వాడికి చదవగానే అర్థం కాదది. యుక్తాహార విహారాదులు అన్నాడు. ఏమర్థం అవుతుంది మనకి? యోగాభ్యాసముచే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో, ఎచట మనస్సుచే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగినను చెలించడో, దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను అంటాడండి. నిజానికి ఇప్పుడు చెప్పిన ఇన్ని పదాల్లో, ఇన్ని వాక్యాల్లో ఒక్క ముక్క మనకు అర్థమవుతుందా? యేసు వచ్చును ఈజీగా అర్థమవుతుంది. వాడు రాడు వీడు రాడు తపస్సు లేకపోతే. గుర్తుపెట్టుకోండి. ఇది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా గురువు. అయితే మిగతా గ్రంథాలకి ఈ గ్రంథానికి తేడా ఏమిటంటే, ఈ గ్రంథం కనుక మీరు పట్టుకుంటే అది చివరికి మిమ్మల్ని చేర్చేది మోక్ష తీరం వైపుకి. మధ్యలో ఇక్కడ నో డీవియేషన్స్. మనకి అత్యంత దురదృష్టవశాత్తు ఒక శ్లోకాన్ని పట్టుకుని మరణగీత చేసేశారు మిత్రులారా. భగవద్గీతని మరణగీత చేసేశారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. భగవద్గీత ధైర్యం చెప్పే గ్రంథం, దైన్య గ్రంథం కాదు. ఏమన్నాడు అక్కడ? పుట్టిన వానికి మరణము తప్పదు. 3 విషయాలు ధృవీకరిస్తున్నాడు మిత్రులారా. భగవద్గీత ఎప్పుడు అంతరార్థ సమన్వయంతో కనిపిస్తుంది మనకి. ఏదో వాచ్యార్థం కాదు, లక్ష్యార్థం తెలుసుకోవాలి భగవద్గీత. ఏ ఉద్దేశంతో భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఏ హోదాలో చెప్పాడు, గురువు హోదాలో. ఎవడు విన్నాడు? ఉత్తమ శిష్యుడు ఎలా వినాలో, డీవియేషన్స్ లేకుండా ఏం చెప్తే అది అలాగే అర్థం అవుతుంది. అలాంటి శిష్యుడు అర్జునుడు. నువ్వు ఒకటి చెప్తే ఇంకో రకంగా అర్థం కాదు అతనికి.
ఏమన్నాడు? అలాంటి వాడికి, పుట్టిన వానికి మరణము తప్పదు. ఇది జాతిని ఉద్దేశించి చేసే అద్భుతమైన ప్రసంగం మిత్రులారా. అంటే నువ్వేదో శాశ్వతం అనుకుంటున్నావు. కన్ఫర్మ్డ్, పుట్టినవాడు పోవడం కన్ఫర్మ్డ్ అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు. రెండవది, మరణించిన వానికి జన్మము తప్పదు. ఆ మహావాక్యం ద్వారా పునర్జన్మ సిద్ధాంతాన్ని భారతదేశమే ప్రపంచానికి ప్రతిపాదించి చెప్పింది మిత్రులారా. దాని మరొక చోట 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మళ్ళీ చెప్తాడు. సత్కర్మ చేయటం వల్ల ఏమవుతుంది? మనకు ఒక ప్యాకేజ్ ఉంది మిత్రులారా. ఎవడు ప్రతి వాడికి ఒక విషయం చాలా ముఖ్యంగా ప్రతి వాడికి తెలిసిన విషయం ఉంటుంది. మనం చచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం కట్టుకుపోయేదేం లేదురా, ఈ మెట్ట వేదాంతం ప్రతివాడు చెప్తాడు. కానీ పోయేటప్పుడు అంటే ఇప్పుడు పోయి ఇంకొక జన్మ ఎత్తేటప్పుడు మనతో తీసుకువెళ్లే ప్యాకేజీ ఒకటి ఉందని పరమాత్మ ఒక రూఢిగా చెప్తాడు. ఆ ప్యాకేజ్ ఏమిటంటే, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్. అంటే వాయువు వాయువు పరిమళాలని ఒక చోట నుంచి ఇంకో స్థానానికి ఎలా అయితే కొనిపోతుందో, జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతున్నప్పుడు వాటితో ఒక ప్యాకేజ్ తీసుకువెళ్తాట. మీరు చూడండి, మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇది నాది, ఇది నేను సంపాదించుకున్నాను అనుకునేవి మొత్తం ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. కానీ వీడితో వచ్చే ప్యాకేజ్ ఒకటి ఉంది. అదేమిటంటే ఇంద్రియాలు, మనస్సు. నువ్వు చేసే కర్మల ఫలితం ఈ రెండిటికి పట్టుకుని ఉంటుంది. అందుకనే వాడు ఆ కుటుంబంలో జన్మించి, చూడండి, రిక్షా కార్మికుడి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టాడు. ఎలా? జాగ్రత్తగా ఆలోచించవలసింది. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావంటే కర్మ ఫలం అనుభవిస్తున్నావు. నువ్వు దుఃఖంగా ఉన్నావంటే అధర్మ ఫలం అనుభవిస్తున్నావు. ఎలా అయితే ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇంట్లో పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, సమాజంలో పోలీసులు ఉన్నారంటే మన ప్రవర్తన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక రకంగా ఉంటుంది. మళ్లీ జన్మ అనేది మనం ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం కనుక ఈ జన్మలో గుర్తుపెట్టుకుంటే ఈ జన్మంతా బాగుంటుంది. ఆ రకంగా పరమాత్ముడు పోలీసై భగవద్గీత మనకు ఉపదేశించాడు, ఫ్లూటు అనే లాఠీ పట్టుకుని. మహాత్ముణ్ణి మీరు బయలుదేరతారు. వ్యాస భగవాను అడిగారు, హిందూయిజానికి సిలబస్ అనంతం, సనాతన ధర్మానికి సిలబస్ అనంతం, ఇవన్నీ ఒక జీవిత కాలంలో నేర్చుకునే అవకాశం లేదు. అందుకని సంక్షిప్తంగా చెప్పండి పరమాత్మ, ఏదో ఒక్కరు చెప్పండి, ఇన్ని చెప్తే మాకు ఒక జీవితం, మాకున్న 190 పనుల్లో ఇవి నేర్చుకునే అవకాశం మనకు లేదు స్వామి. ఇది నేర్చుకుందామని పుస్తకం తీసుకున్నా కూడా తత్వంలో లవణాత్యుష్ణ తీక్ష్ణ వృక్ష విదాహిన, ఎప్పటికీ నోరు తిరుగుతుంది స్వామి మాకిది. అందుకని దీన్ని మేము పూజ గదిలో పెట్టేశాం. భగవద్గీతని దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టమైనా ఎవ్రీ నోబుల్ థింగ్ అట్ ఫస్ట్ ఇంపాసిబుల్. మహత్కార్యాలు త్రుటిలో నెరవేరవు, కేవలం సాధన వల్ల మాత్రమే సాధ్యము. ఆ సాధన జీవిత ప్రారంభం నుంచే. రోజు మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒక్క భగవద్గీత శ్లోకం, ఎందుకంటే మిగతా మత గ్రంథాల రచనలన్నీ గుర్తుపెట్టుకోండి, దైవ కుమారులని చెప్పుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడినవి. కానీ భగవద్గీత తను పరమాత్మగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడింది. అందుకని భగవద్గీత మహోత్కృష్టమైన గ్రంథం. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు, శ్రీకృష్ణుడు చెప్పిన 574 శ్లోకాల ముందు భగవాను ఉవాచ అని ఉంటుంది, వ్యక్తి పేరు ఉండదు. కృష్ణ ఉవాచ అని ఉండదు. చెప్పిన వాడెవడు? భగవంతుడు. దానికి రూఢి ఏమిటి? సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి విజ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం. అంటే సకల భూతములు ఉండే పరమాత్మను నేనే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని పరమాత్ముడు ఇంత చెప్తుంటే అర్జునుడికి ఎక్కడన్నా డౌట్ రావచ్చు. ఇది చాలా ఎక్స్ట్రా చెప్తున్నాడు, కానీ ఇంత భావోద్వేగంతో, ఇంత వాంగ్మయం, నిన్న కృష్ణుడి రూపంలో మాట్లాడుతున్న భాషకి ఇవాళ భగవద్గీత సందేశ రూపంలో నాకు పోస్తున్న తలంటి టైంలో నాతో మాట్లాడుతున్న వాంగ్మయానికి ఏదో తేడా కనిపిస్తోంది. ఈయన మామూలు వాడు కాదు, ఈయన ఎవరో చూడాలనిపించింది. 10 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 11వ అధ్యాయం ప్రారంభంలో అన్నాడు, మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యోగోయం విగతో మోహోయం విగతో మమ. నా అజ్ఞానం తొలగిపోయింది అంటూనే పరమాత్ముడికి అర్థమైంది అజ్ఞానం ఎంతవరకు తొలగిపోయింది అన్న తర్వాత కూడా ఇంకొక 7 అధ్యాయాలు పెట్టి కొట్టాడు.
తలంటి పోశాడు. ఎందుకంటే అతనికి ఇంకా అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉందని అతను గ్రహించి అతను ప్రశ్నించగా, అతను అర్థించగా, దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. అప్పుడు అతనికి దివ్య చక్షువులు, నా విశ్వరూపాన్ని దర్శించడానికి నీకు చర్మ చక్షువులు చాలవు, అందుకని నీకు దివ్య చక్షువుల్ని ప్రసాదిస్తున్నాను. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని నువ్వు కళ్ళారా దర్శించు అర్జున అన్నాడు. అంతటి భగవద్గీతని వ్యాస భగవానుడు అంటాడు, గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మ వినిశ్రుత. ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. మీరు వేదాలు చదవలేదని ఫీల్ అవుతున్నారా? ఉపనిషత్తులు చదవండి. అది కూడా చదవలేదని ఫీల్, వేదాలను అర్థం చేసుకోవడానికి 4 భాగాలుగా విభజించారు మిత్రులారా. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. అసలు ఈ పేరే తెలియనప్పుడు లోపలికి ఎలా వెళ్తాం? మనకి అవసరం లేదు. కలియుగ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏదైతే అత్యావశ్యకమో, ఏది, నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, అవసరం ఉండదో, మోక్ష పదమో, అల్టిమేటో, దాని పేరు స్పిరిచువల్ సైన్స్. ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఈజ్ భగవద్గీత. అలాంటి భగవద్గీతని ఆయన అన్నాడు, సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశమైన జ్ఞానవాణి అయిన భగవద్గీత ఉండగా ఇతర శాస్త్రాలతో పని ఏమిటి అంటే, భగవద్గీత ఒకటి నేర్చుకుంటే, ఒకటి తెలుసుకుంటే, సర్వశాస్త్రమయీ గీత అని మహాత్ములు చెప్పినట్టుగా అది ఒక్కటే, ఆ గీతాశాస్త్రం ఒక్కటే మన జీవితం అనే నావని సుఖంగా ఆ ఒడ్డుకి చేర్చగలడు. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారంయాతి సుఖేన సహా అని వైష్ణవీయ తంత్రసారం చెబుతోంది. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు మనం కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ మనకి అక్కడక్కడ కనిపిస్తుంటుంది, శివుడు గొప్ప, విష్ణు గొప్ప, ఇంకోళ్ళెవరో గొప్ప, ఇంకోళ్ళెవరో గొప్ప. నువ్వు గొప్ప అనుకుని కాన్సన్ట్రేట్ చేస్తే తప్పు లేదు, కానీ ఈ గొప్పకి ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ద్వేషించడం అనేది దారుణం, అజ్ఞానమైన విషయం మిత్రులారా. మహాభారతంలో అనుశాసన పర్వంలో బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మహాభారతంలో అనుశాసన పర్వంలో అంపశయ్య మీదున్న భీష్మాచార్యుల వద్దకి పాండవులు వెళ్తే, ఈ పాండవుల అగ్రజుడైన ధర్మరాజు భీష్ముడిని ఒక భీష్మాచార్యులు ఒక మాట అడుగుతారు, భీష్మాచార్యవర్య, శివ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. మీ గాత్ర నుంచి శివ మహాత్మ్యాన్ని నేను తెలుసుకోవాలని కోరుచున్నాను అంటే, ఆయన పక్కనే ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వంక చూసి నవ్వుతూ ఒక గొప్ప మాట అంటాడు. గతంలో అనేక పర్యాయాలు తపస్సు చేసి అనేక వరాలు పొంది, ఎవరి నుంచి? శివుడి నుంచి, పరమేశ్వరుడి నుంచి. పరమేశ్వరుడు గూర్చి తపస్సు చేసి అనేక పర్యాయాలు అనేక వరాలు పొంది ఉన్న శ్రీకృష్ణుని పక్కన పెట్టుకుని నన్ను శివ మహాత్మ్యం గురించి చెప్తావా, శివ వైశిష్ట్యం గురించి వివరించమని పూర్తిగా పోతుంది. యోయో యాం యాం తను భక్త, ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాలని అర్చించగోరుతున్నాడో ఆ దేవతల పట్ల స్థిరమైన శ్రద్ధను నేను ప్రసాదిస్తున్నాను. అట్టి స్థిరమైన శ్రద్ధతో ఆ భక్తుడు ఆ దేవతలను ఉపాసించి నా అనుగ్రహం ద్వారా ఆ దేవతల ద్వారా తన అభీష్టాలను నెరవేర్చుకుంటున్నాడు. ఈ వెనకాల నేనున్నానని, పరమాత్మని నేనున్నానని మాత్రం మీరు మర్చిపోవద్దు. నాకు అభ్యంతరం లేదు. ఇంతకంటే లిబర్టీ ఇచ్చిన ప్రపంచం, ఈ లిబర్టీ ఇచ్చిన ధర్మ గ్రంథం గాని, లిబర్టీ ఇచ్చిన దేశం గాని ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తుందా మిత్రులారా? మన దగ్గర కన్వర్షన్స్ ఉండవు, ఓన్లీ డైరెక్షన్స్, నో డైవర్షన్స్. ఈ సందర్భంలో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ కన్వర్షన్ పేరుతో ఏమంటున్నాం, దాన్ని మతాంతరం అంటున్నాను చూసారా, మతాల మార్పిడి అంటున్నాను చూసారా. మతం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దీన్ని ప్రచారం చేయండి. మతం తల్లి లాంటిది. మతం మార్చడం అంటే తల్లిని మార్చినట్లే. తల్లిని మార్చేవాడు, తల్లిని మార్చమని మన ఇంటికి వచ్చి అడిగేవాడు, ఇద్దరు నికృష్టులే. ధర్మ మార్గంలో ప్రవర్తించండి, నువ్వే కృష్ణుడివి. అధర్మ మార్గంలో ప్రవర్తిస్తే నువ్వే నికృష్టుడివి. కర్మకి చాలా
కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నప్పుడు ఎంత క్లారిటీ ఉంటుందంటే భగవద్గీతలో ఆయన అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాల్లో ఏ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది అన్నట్టుగా చెప్తాడు. 574 శ్లోకాలు అలాగే చెప్తాడు పరమాత్మ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము నీ ఫలితము పైన ఎన్నడూనూ లేదు. కర్మ ఫలానికి నువ్వు కారణం కాకూడదు, అట్లని కర్మలను మానుట యందు ఆసక్తుడవు కావలదు అర్జున. ఎంత క్లారిటీ అండి అది. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. త్రికరణాలు అంటే తెలుసు కదా అందరికి, మనస్సు వాక్కు కర్మ. జాగ్రత్తగా అనుకో, అలా అనుకున్నది ఆచరణలో పెట్టు, అలా అనుకున్నది మాట్లాడు. ఏదైతే మాట్లాడతావో అది ఆచరించు. రాజకీయ నాయకులందరికీ వేదికెక్కితే మైక్ ఇస్తే ఏది పడితే అది చాలా ఈజియెస్ట్ వే ఏంటంటే అన్నిటికంటే సులభమైంది వాగ్దానం. దానాలన్నింటిలో కంటే ఈజీ. ఆ తర్వాత నీకు పిట్ట కూడా దొరకడు అలా వాగ్దానం చేసిన వాడు. వాళ్ళకి నేనేమంటానంటే భగవద్గీత ఒక ఓరియంటేషన్. అంటే జీవితంలో ఉదాహరణకి ఉద్యోగంలోకి వెళ్తున్నాడు, వాడికి 1 గంట ఉపన్యాసం చెప్పండి జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. రాజకీయ నాయకుడు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, అతనికి భగవద్గీత 1 గంట ఉపన్యాసం చెప్పండి, అతి ముఖ్యమైన శ్లోకాలు. తర్వాత కర్మ ఎలా అనుష్ఠించాలో చెప్తుంది. అది తెలుసుకోకపోవడం వల్ల ఇవాళ చూడండి, ఉచితం పేరుతో, ఉచితాల పేరుతో ప్రభుత్వ వ్యయాన్ని, ప్రజల వ్యయాన్ని, ప్రజల డబ్బుని ఎంత దారుణంగా వృధా చేస్తున్నారో చూడండి ప్రభుత్వాలు. ఉచితం ఎవరికి కూడా తెలుసా మిత్రులారా? శారీరక మానసిక ప్రకృతి వైపరీత్యాల రీత్యా కూడా దుర్బలులైన వాళ్ళకి మాత్రమే మీరు దానాలు చేయాలి. గాని ఆ దానం గురించి కూడా భగవద్గీత చెప్తుంది. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞానం తద్దానం తామసంస్మృతం. వీటిలో ఉత్తమ అంటే తామసిక దానము అంటే 10 సార్లు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి అయిష్టంతో అనాదర భావంతో చేసే దానము తామస దానం. అది వాడి కొంప చుట్టూ 10 సార్లు తిరుగుతున్నాడు రా, వాడికి ఏదో ఇచ్చి తగలేండిరా అన్నాం అనుకోండి, వాడి మీద గౌరవం లేదు, నీ మీద నీకు గౌరవం లేదు. ఆ దానం ఫలించదు, ఆ దానం వల్ల వచ్చే ఫలితం నీకు చెందదు. రాజసిక దానం, నేను దానం చేస్తాను, 50 రూపాయలు దానం చేస్తాను, 50 లక్షల పబ్లిసిటీ కావాలి నాకు, నా గురించి నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పాలి అనుకుంటూ చేసే దానం రాజసిక దానం. ఉత్తమ దానం ఏమిటంటే సాత్విక దానం. అదేమిటంటే దేశ కాల పాత్రముల నిరిగి దానమిచ్చుట కర్తవ్యమని భావించి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఉత్తమ దానం ఏమిటంటే నేను దానం ఇవ్వడం నా కర్తవ్యం, నేను పుట్టినందుకు దానం, యజ్ఞం, దానం, తపస్సు 3 చేసి తీరాల్సిందే. అది చెప్తోంది భగవద్గీత. దేనికోసం? యజ్ఞం దేవతల కోసం, నిన్ను అనుగ్రహించడం కోసం. దానం ఎవరి కోసం? ఆర్తుల కోసం. తపస్సు ఎవరి కోసం? పరమాత్మ అనుగ్రహం కోసం, మోక్షం కోసం. ఈ చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, కాయినింగ్స్, కర్మ, ధర్మం, జ్ఞానం, దానం, పవిత్రత, మోక్షం, ఇవన్నీ చిన్నప్పుడే మన పిల్లలకి ఏ ఫర్ యాపిల్ ఏమిటో కర్మ, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది. అందులో శాడిజం తప్ప మన పిల్లలకు అందించే సందేశం ఏమన్నా ఉందా అని చెప్పండి. బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్, దానికి ఎంత బొచ్చుంటే మన పిల్లలకి ఎందుకు? ఏమి దానివల్ల ఏమిటి ప్రపంచానికి సందేశం ఇవ్వాలనుకుంది? పాశ్చాత్య సంస్కృతి. మనం ఏం చెప్తున్నాం? ఇగో ఇది చెప్పు, కర్మణ్యేవాధికారస్తే ఒకసారి చెప్పునన్నా. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఎంత జ్ఞానం ఉందిరా 2 మహద్వాక్యాల్లో. అన్నమయ్య కీర్తన, 1,00,000 మంది అన్నమయ్యలు చూడండి, 1,00,000 మంది షేక్స్పియర్లు కలిసిన ఒక్క అన్నమయ్య కాలి కోటికి పనికిరారు ఆ వాంగ్మయానికి ముందు. ఇది మర్చిపోతున్నాం మనం. కోట్ల మంది, ప్రపంచానికి సంబంధించిన కోట్ల మంది, ఇప్పటి వరకు పుట్టిన కోట్ల మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్స్ అందరూ మోకరిల్లినా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి కూడా పాత్రలు కాలేరు. అంతటి గొప్ప వాచిక సంస్కృతి భారతీయ సంస్కృతి భగవద్గీత. అందుకని ఊరికే వినేసి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడం కాకుండా, భగవద్గీత చదవకపోతే రేపటి నుంచి సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీతలో
నేను మళ్ళీ 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 అండర్లైన్ చేసి గుర్తు చేస్తున్నాను. మానవులచే రచించబడినవి మిగతా మత గ్రంథాలు. తను దైవంగా ప్రకటించుకుని అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడం కోసం, సన్మార్గంలో ప్రవర్తింపజేయడం కోసం చేసిన విజ్ఞాన బోధ, జ్ఞానబోధ, కర్తవ్య బోధ సందేశం భగవద్గీత. కాబట్టి మనిషి మాట్లాడితే అది మాట అవుతుంది, అదే మాట పరమాత్మ మాట్లాడితే మంత్రమవుతుంది. అందుకనే భగవద్గీతలో 574 శ్లోకాలు మంత్రతుల్యములే. ఒకసారి ఈ మంత్రం చెప్పండి. 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకమైన సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకాన్ని దార్శనికులు, ద్రష్టలు, తపస్సులు, ఋషులు దానికి ఒక అత్యద్భుతమైన టైటిల్ ఇచ్చారు. సర్వ కార్య సిద్ధి మంత్రము అన్నారు దాన్ని. ఒకసారి చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంటే పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే, వాడికి ఏం అక్కర్లేదు, నువ్వేమిచ్చినా వాడికి. గుర్తుపెట్టుకోండి, అమ్మ గాని, నాన్న గాని, గురువు గాని, అతిథి గాని వీళ్ళని దేవుడితో ఎందుకు పోల్చారంటే, దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉండాలి, అందుకనే పోల్చారు. దేవుడి క్యారెక్టర్ అంటే దేవుడి స్వభావం, దేవుడి శైలి ఏమిటంటే వాడికి ఇవ్వడమే, తీసుకోవడం చేత కాదు. వాడికి ఒకవేళ తీసుకోవాలని అనిపిస్తే నువ్వు ఇవ్వలేవు. ఇంత కరెంటు వాడేస్తున్నామని లక్షల లక్షలు బిల్లు పంపిస్తున్నారే. రోజు ఇట్లా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసిన సూర్య భగవానుడు అసలు వీళ్ళకి ఒక రోజు బిల్లు వేద్దామని ప్రయత్నించాడు అనుకోండి, మన ఇంటికి బిల్లు పంపించాడు అనుకోండి, సాధ్యమేనది మనం కట్టడం? తిరిగి ఇవ్వలేవు. అలాగే బిడ్డని కనడానికి తన జన్మని పణంగా పెట్టిన తల్లి దేవత కాకుండా ఎలా పోతుందండి? బిడ్డకి జన్మనివ్వడం కోసం తన ప్రాణాన్ని, తన జీవితాన్ని పణంగా పెడుతుంది. మనం చాలా చోట్ల చూస్తుంటాం. బిడ్డని ప్రసవిస్తూ ప్రసవ వేదన భరించలేక తల్లి మృతి, బిడ్డని కని అని వార్తలు చూస్తుంటాం చూడండి. అంటే బిడ్డకి జన్మనివ్వడం అంటే తల్లికి ఆత్మహత్య లాంటిది, ఆత్మహత్యకి ప్రిపేర్ అవడం లాంటిది. అలాంటి నిన్ను సమాజానికి ఒక ఉత్తమ పౌరుడిగా అందించడం కోసం తన జన్మని పణంగా పెట్టిన తల్లికి తిరిగి ఏమి ఇవ్వగలనరా? ఎవడో మహానుభావుడు అంటారు, ఒక కవి, తల్లి రుణం తీర్చుకోవాలంటే తల్లికి మళ్లీ జన్మెత్తి తల్లికి తల్లి అయిపోతే తప్ప ఆ రుణం తీరదంటారు ఆయన. అలాగే నాన్న కూడా పొద్దున్న లేస్తున్నాడు, రాత్రి ఎప్పుడో వస్తున్నాడు, సంపాదించింది మొత్తం నీ అభివృద్ధికే ధారపోస్తున్నాడు. అలాంటి తండ్రికి తిరిగి ఏమి ఇవ్వగలనరా? తీసుకుంటాడా? పాఠం చెప్పే ముందు భవిష్యత్తులో నువ్వు సంపాదించే దాంట్లో 50-50 అని ఎప్పుడన్నా ప్రామిస్ తీసుకుని గురువు ఎప్పుడన్నా జ్ఞాన సందేశాలు చెప్పడం ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా చూస్తామా? వీళ్ళెవరు తీసుకోవడానికి అలవాటు పడ్డవాడు కాదు, ఇవ్వడానికి అలవాటు పడ్డవాడు. తీసుకోవడానికి అలవాటు పడ్డేవాడు ముష్టివాడు జీవుడు, ఇవ్వడానికి అలవాటు పడేవాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న రహస్యం తెలియక తిరుమల దాకా నడుచుకుంటూ వెళ్ళి ఒక 20 కోట్లు పెద్ద ఇంత కట్ట, ఇంత సంచి తిరుమల హుండీలో వేసి ఈ చుట్టూ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్లి నమస్కరిస్తూ ఆర్ యు సాటిస్ఫైడ్ అంటుంటాడు వాడు. ఎంత కర్మ! వాడు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టు వాడు అడుగుతాడా? వాడికి అవసరమా? వాడి ప్రపంచం అంతా ఎక్కడో గొప్ప పాట రాస్తాడు. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్ని కాయలు ఇచ్చాడో అన్నిటిలో నిన్నే చూడమన్నాడు. ఏమైతే ఈ ప్రకృతి అంతా మనకిచ్చాడో దీన్ని ఆస్వాదించరా, దీని రహస్యం ఏమిటో తెలుసుకోరా, ప్రకృతి నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకోరా అన్నాడు. ఏమి నేర్చుకోవాలంటే, ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఎక్కడో పాట రాసినట్టు గుర్తు. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మ నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. ఎంత గొప్ప పాట చూడండి.
సముద్రం నుంచి నీళ్లు గ్రహించిన మబ్బు ఒక్క చుక్క కూడా తన కోసం దాచుకోకుండా మనకే ఇస్తుంది నాన్న. గోవులన్నీ తమ బిడ్డలు కాదు మనకే పాలిచ్చేస్తున్నాయి నాన్న. కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా తను ఎండలో నిలబడి తలకాయ మాడిపోతున్నా మనకి అమ్మలాగా చల్లదనాన్ని పంచుతూ తన ఒడిలోకి చేర్చుకుని సేద తీరుస్తోంది చెట్టు. అందుకని పైడి తల్లి అన్నాం. భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయం ఎంత గొప్పదంటే భగవద్గీతలో ఒక శ్లోకం రూపంలో చెప్తుంది, సర్వ ప్రాణుల యందు సర్వ ప్రాణులు అవి స్థావర జంగమాలన్నిటికీ పరమాత్మ నిన్ను నేను ఎలా చేరాలి, నిన్ను చేరాలనుకునే వాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అని అడిగాడు అర్జునుడు. దానికి భగవద్గీతలో 11 విశ్వరూపం చూసిన తర్వాత ఇంతటి రూపాన్ని నేను ఎలా చేరగలను, ఇంతటి రూపవంతుడైన నీ ఆశీస్సులు ఎలా పొందగలను అంటే పరమాత్ముడు చెప్పారు భగవద్గీతలో 11వ అధ్యాయంలో 55వ శ్లోకం, మత్కర్మ కృన్మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమాం ఏతి పాండవ. వీటిని పెద్దగా మీకు వివరించక్కర్లా, జాగ్రత్తగా వినండి. పాండవ, నేనే పరమగతి అని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు వైరము లేని, వైరభావము లేని, ద్వేషభావము లేని సమదృష్టి కలిగిన భక్తుడే నన్ను పొందగలుగును. అంతే. మొత్తం భగవద్గీత సారాంశం అంతా పరమాత్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే తెల్లారు లేస్తే నీ అధర్మం, నీ అబద్ధాలు, నీ దురదృష్టకరమైన ఎన్నో పనులు మధ్యలోంచి ఒక 10 నిమిషాలు ఇవన్నీ చేస్తూనే దేవుడికి దండం పెట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు మిత్రులారా. మీరు ఎలా అయితే మీరు స్వీట్లు మానేసి ఈ క్షణం నుంచి ఈ టాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గుతుంది అని డాక్టర్ చెప్తే షుగర్ మీరు టాబ్లెట్ వేసుకున్న తర్వాత స్వీట్లు తినటం ప్రారంభిస్తూనే ఉన్నారనుకోండి ఆపకుండా, టాబ్లెట్ ఎలా అయితే పనిచేయదో పరమాత్ముడు నిన్ను ధర్మ మార్గంలో ప్రవేశపెట్టి నీ నీ ఆసక్తిని చూసిన తర్వాత మాత్రమే అర్జునుడి రూపంలో ఈ ఉపదేశం మనకు అందిస్తాడు. ఆ చెప్పే అర్జునుడికి వేసిన మొదటి పిల్లే మొదటి ఔషధమే అత్యద్భుతమైన ఔషధం మిత్రులారా. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం అక్కడి నుంచి ఉపదేశం అవుతుంది. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, పండితుని వలెను పలుకుచుంటివి. జ్ఞానులైన వాళ్ళు పండితులు జీవించి ఉన్న వాళ్ళ గురించి గాని మరణించిన వాళ్ళని గురించి గాని దుఃఖించరు. దేని గురించి దుఃఖిస్తారు? దేని గురించి ఆలోచిస్తారు? చేయవలసిన పనిని గురించి మాత్రమే. అక్కడి నుంచి ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తలంటిపోయడం. మన పిల్లలు అడుగుతారు మన్ని, నాన్న భగవద్గీత మా నాయనమ్మ చిన్నప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు నా వేలు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్లి దేవాలయంలో తను అందరికీ భగవద్గీతోపదేశం చేస్తూ నాకు బాగా ఊహొచ్చిన తర్వాత నా నాయనమ్మ లేదు. కానీ ఆ నాయనమ్మ ఏ సంకల్పంతో అయితే నాకు ఆ జ్ఞాన భిక్ష పెట్టిందో ఆ జ్ఞాన భిక్షే నేను తెలుగు వాళ్ళందరికీ తొలి తాత్పర్య సహిత సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతని అందించే భారతదేశంలో మొట్టమొదటి గాయకుడిగా నేను నిలబడ్డాను అంటే నా నాయనమ్మ ఆశీస్సు. నేను నా తల్లిని ఎలా అయితే నా నాయనమ్మని ఎలా అయితే నేను గుర్తు చేసుకున్నానో మీ వంశం కూడా మిమ్మల్ని అలా గుర్తు చేసుకునే స్థాయిలో ఉండండి. డబ్బు ఎవడైనా సంపాదించుకోగలడు. శ్రీరాముని అడిగారు, శ్రీరాముడికి గంగలో స్నానం కౌసల్య సుప్రజారామ అని మేల్కొలిపిన విశ్వామిత్ర మహర్షిని ఆర్తిగా అలా చూస్తూ, గురువర్య ఇప్పుడు మనం గంగలో స్నానం చేయబోతున్నాం కదా, ఈ గంగ వృత్తాంతం తెలుసుకోవాలంది. అది ఉత్తమ శిష్యుడికి ఉండే యాటిట్యూడ్. అప్పుడు ఆయన గంగ వృత్తాంతం చెప్పాడు, నాన్న నీకంటే 17 తరాల ముందు ఒకడున్నాడు రా, వాడి పేరు భగీరథుడు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న పితరులకి సద్గతులు ప్రాప్తింప చేయడం కోసం 600 మంది సగర పుత్రులు వాళ్ళు పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉంటే సద్గతుల్ని పొందలేక అల్లల్లాడుతున్నారా వాళ్ళు.
అని చెప్తే వాళ్ళకి సద్గతులు ప్రాప్తింపచేయడం కోసం ఆకాశగంగని భూమిపైకి దింపి అక్కడి నుంచి పాతాళంలోకి తీసుకెళ్లి ఆ బూడిదల కుప్పల మీదుగా గంగను ప్రవహింపచేయడం ద్వారా సద్గతులు ప్రసాదింపచేసిన గొప్ప తపస్విరా మీ ముత్తాత భగీరథుడు అని చెప్తే ఎందుకు చెప్పారో తెలుసా? ఆయనకి ఏమర్థమైందో తెలుసా? నా ముత్తాత అంతటి గొప్పవాడైతే నేను ఇంకెంత సాధించాలో అనే బీజం పడింది. అందుకని గుర్తుపెట్టుకోండి, నేను స్టూడెంట్స్ కి చెప్తుంటాను, పెద్దవాళ్ళు కూడా చెప్తుంటాను, మీ వంశంలో పేరున్నవాడు లేకపోతే ఆ పేరు మీతోనే ప్రారంభం అవ్వాలి. అందుకోసం కృషి చేయండి. మీ వంశంలో ఎవడన్నా గొప్ప పేరున్నవాడు ఒక మహానుభావుడు ఉంటే ఆ పేరుకి 10ంతల పేరు తెచ్చేందుకు కృషి చేయండి. ఈ రెండు చేసి తీరాల్సిందే, లేకపోతే అది జీవితం కాదు. చాలా మంది ఇప్పుడు నీది ఒక బాధ్యత లేకుండా ఎవడైతే వాడి కోసమే బతుకుతాడో, కేవలం ధనార్జన కోసమే బతుకుతాడో వాడి గురించి మహాకవి శ్రీశ్రీ ఒక గొప్ప మాట అంటాడు తిడుతూ, నీది ఒక బతుకైనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. మిగతా జంతువులు ఉన్న 84 లక్షల రకాల జీవరాశులు అవి పుడతాయి పోతాయి, కానీ పరమాత్మ జ్ఞానం ఎప్పటికీ కలగదు. పరమాత్మ జ్ఞానం తపస్సు అనే ప్రయాణం ద్వారా, తపస్సు అనే బ్రిడ్జి మించి పరమాత్మను చేరుకోగలిగే జ్ఞానం, ఆసక్తి, ఆ శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చినప్పుడు మనిషి కూడా మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇవాళ నేను ఎంత సంపాదించాను, ఇవాళ వచ్చింది రేపు పోయింది, డబ్బుకుండే లక్షణం అది, ప్రాపర్టీస్ కుండే లక్షణం అది. ఇవాళ నీ చేతిలో ఉంటుంది, రేపు ఇంకోటి చేతిలో ఉంటుంది. ఇవాళ స్థలం నీ చేతిలో ఉంది, రేపు ఇంకోటి ఎవడో కబ్జా చేస్తాడు, ఏదో కొనుక్కుంటాడు. నాది అందుకనే పాత రోజుల్లో పాటలు చూడండి, నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, కూరిమి గలవారంతా కొడుకులేనురా, జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. ఎంత సందేశాత్మకంగా ఉండేవో పాత పాటలు. కాబట్టి స్టూడెంట్స్ కి, ముఖ్యంగా విద్యార్థులకి నేను ఈ వేదిక నుంచి ఇంత ప్రతిష్టాత్మకమైన బంగారే శర్మ గారి నిర్వహణలో ఏ మహా తపస్సులు పుట్టిన ఈ భూమి మీద ఇంత మహోత్కృష్టమైన వేదిక ద్వారా మాలాంటి వాళ్ళందరూ సద్గురువులు, గురువులు, సద్గురువులు, జగద్గురువులు. అంటే సిలబస్ లో ఉండే పాఠాలు చెప్పేవాడు మామూలు గురువులు, లౌకిక పాఠాలు చెప్పేవాడు. సిలబస్ లో ఉండే లౌకిక పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా రంగరించి చెప్పగలిగే వాళ్ళు సద్గురువులు. ఈ 2 పాఠాలతో పాటు ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి ఆ పరమాత్మ అనుగ్రహం పొందే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే గురువు జగద్గురువు. సింపుల్ గా అంతే. భగవద్గీతని కన్ఫ్యూజ్ చేయకండి. భగవద్గీత మనకు అర్థం కాదనే కన్ఫ్యూజన్ లో ఉండకండి. అన్ని చాలా మీరు అర్థం చేసుకుంటే చాలా. లెక్కల సబ్జెక్ట్ లాంటిది ఇది. లెక్కల మాస్టర్ వస్తున్నాడంటే టెన్షన్ మనకి, కానీ లెక్క అర్థమైతే ఫినిష్, చాలా ఈజీగా ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఏ కాలమున ధర్మమునకు నష్టము వాటిల్లునో, అధర్మము వృద్ధి చెందునో, ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును. అంత ఫ్రీక్వెన్సీ ఉపదేశాలు అక్కర్ల మనకి. దీని సంక్షిప్త సారాంశం ఏమిటంటే, నాన్న దేవుడు ఏం చేసినా చూస్తుంటాడు నిన్ను, వాడు సీసీ కెమెరా లాంటి వాడు, ధర్మం ఆచరిస్తే నిన్ను మెచ్చుకుని ఆశీర్వదిస్తాడు, దాన్నే కలిసి రావడం అంటారు. అధర్మం ఆచరిస్తే దేవుడు ఏదో రూపంలో నీ ముందు నిలబడతాడు, నీ తోలు తీస్తాడు. అది దీని అర్థం. సంభవామి యుగే, నీ తోలు తీయడానికి ఉంటాడు అక్కడ, అంతే. ఒక పోలీస్ ఆఫీసర్ రూపంలో కావచ్చు. ఇది జీవిత. మీరు తల్లిదండ్రులు మీ విలువైన సమయాన్ని బిడ్డలతో ఆధ్యాత్మికంగా కొంతసేపు గడపకపోవడం వల్ల కదా ఇవాళ చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. నేను ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. విశ్వనాథ గోపాలకృష్ణ గారు లాంటి మహాత్ములు, మాడుగుల నాగపల్లి శర్మ గారు లాంటి మహాత్ములు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహాత్ములు, గరికపాటి నరసింహారావు గారి మహాత్ములు ఒకప్పటి కంటే కూడా ఇవాళ ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి అసలు ఏమాత్రం కొదవలేదు మిత్రులారా, కొదవలేదు. ఇదివరకు అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఒక ఉషశ్రీ ఎప్పుడో రేడియోలో పెడితే ఒక ఉషశ్రీ గారు, ఆ తర్వాత టీవీల్లో
ఇంకొక మహాత్ములు ఈ మధ్యనే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఇలా ఎక్కడో అక్కడ విత్తనాలు నాటినట్టు కనిపించేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆధ్యాత్మికవేత్తలకి కొదవలేదు మిత్రులారా. అయినా క్రైమ్ రేటు తగ్గట్లేదు. ఎందుకని జాగ్రత్తగా ఆలోచించండి. ఆధ్యాత్మిక సందేశాలకి కొదవలేదు, క్రైమ్ రేటు మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకో తెలుసా మిత్రులారా? చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నారు. ఆచరించే ఉద్దేశంతో రావటల్లా, ఏదో అక్కడికి వెళ్ళి కూర్చుంటే కాసేపు మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి కోసం ఇది ఆచరణకి సంబంధించింది, మనశ్శాంతుల కోసం కాదు. త్యాగం దేని వల్ల వస్తుందో భగవద్గీత చెప్తుంది. త్యాగాత్ శాంతి అనంతరం, త్యాగం వల్లే శాంతి వస్తుంది, శాంతి లభిస్తుంది. ఆ త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగమే త్యాగము. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? నువ్వు పని చేయి, త్రికరణ శుద్ధిగా పని చేయి, వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించు. అదే చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మాన్ని పరిత్యజించడం అని కాదు దాని అర్థం. సమస్త కర్మ ఫలములను నాకు అర్పించు. నీకు ఇంకా గర్వం, అహంకారం అనేది జీవితంలో రాదు మిత్రులారా. భగవద్గీత చదివితే ఏమొస్తుంది అంటే, మన జీవితం అనే డిక్షనరీలోంచి నేను అనే మమకారం పోతుంది, నాది అనే మమకారం పోతుంది, నేను అనే అహంకారం పోతుంది. రెండూ పోవలసినవే. ఎందుకు పోవాలో తెలుసా మిత్రులారా? రెండూ శాశ్వతం కాదు కాబట్టి. యదృశ్యం తన్నశ్యం. ఏదైతే చూస్తున్నావో అవన్నీ నశించిపోవాల్సిందే. నశించిపోయే వాటి మీద నువ్వు ప్రేమ పెంచుకోకుండా, ఇప్పుడు ఏదైతే విద్యుక్త ధర్మం, నీకు అంటగట్టబడిన ధర్మం, కర్మ ఏదైతే ఉందో, సిన్సియర్ గా పనిచేయరా, ఆ పనిలో పేరు తెచ్చుకోరా, వెళ్ళిపోరా, ఫలితం నీకు సంబంధం లేదు. ఘంటసాల గారు భగవద్గీత పాడి మొట్టమొదటి రికార్డు కూడా వినలేదు గురువు గారు. ఆయన పాడేసి జాతికిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోకుండా మరణాలకి సంకేతంగా భగవద్గీతని ఉపయోగిస్తారా? ఎంత దారుణం అది! భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. నేను ఏమని చెప్తున్నానంటే, భగవద్గీత అన్ని చోట్ల ప్రదర్శించండి, అప్పుడు మరణాల దగ్గర కూడా ప్రదర్శించండి, తప్పులేదు. కానీ మరణాల దగ్గర మాత్రమే. మా తాత పోయాడు, మా నాన్న అటక మీద నుంచి భగవద్గీత క్యాసెట్ తీసి ప్లే చేశాడు. ఇప్పుడు ఆయన కూడా పోయాడు, ఇప్పుడు నేను అటకెక్కుతా, భగవద్గీత తీస్తా, ఇప్పుడు అక్కడ పెడతా. ఏమిటది? దానివల్ల ఏమవుతుందో తెలుసా? భగవద్గీత ఎక్కడ చెప్పాలని ఎవరన్నా ప్రయత్నిస్తే, సార్ నాకు ఇప్పుడు ఏదో మూడు బాగుంది, భగవద్గీత చెప్పిన మూడు ఎందుకు సార్ పాడు చేస్తారు అనే స్థితికి భగవద్గీతను తీసుకెళ్లిపోయారు మిత్రులారా. నిజానికి అక్కడ మూడు పాడైపోయిన అర్జునుడికి మూడు తెప్పించడం కోసం. ఏం మూడది? కర్తవ్యం, కర్తవ్య దీక్ష. ఏమిటా కర్తవ్య దీక్ష? రాజుకు ఉండే స్వధర్మం. ఏమిటా స్వధర్మం? సత్పరిపాలన, ప్రజల్ని కనబిడ్డలాగా పరిపాలించటం. యుద్ధం చేసే పరిస్థితి వస్తే ధర్మ యుద్ధం చేయటం. ఈ రెండే రాజు ధర్మాలు. దాన్ని విస్మరించి ఏమన్నాడంటే, నేను భిక్షమెత్తుకుని వీళ్ళందరినీ నేను చంపిన నెత్తుటికూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళందరినీ సంహరించకుండా భిక్షమెత్తుకుని బతకడమైనా మేలనిపిస్తోంది అరిసూదన అన్నాడు ఆయన. రాజు మాట్లాడకూడని మాటలు ఏమిటవి? మడమ తిప్పి నేను వెన్ను చూపించి వెళ్ళిపోతాననే మాట మాట్లాడకూడదు. రెండోది ముష్టెత్తుకుని బతుకుతానైనా అనే మాట మాట్లాడకూడదు. ఈ రెండు మాట్లాడాడు. కాబట్టి అతనికి ఉపదేశించిన కర్తవ్యోపదేశం ద్వారా, అండర్లైన్ అంటే ఇది అర్జునుడికి మాత్రమే కాదు మిత్రులారా. భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు కాషాయాలు కట్టుకుని తపస్సు చేయడానికి వెళ్ళిపోలేదు హిమాలయాలకి. లేచాడు, నిలబడ్డాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. భగవద్గీత అంటే ఏమిటి? విజయానికి 18 మెట్లు అనే గ్రంథం. కాబట్టి అర్జునుడికి ఉపదేశించిన, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత అర్జునుడికి ఉపయోగపడ్డప్పుడు మనకు ఉపయోగపడదా మిత్రులారా? కాబట్టి అందుకని ఈ జీవన గీత అయిన భగవద్గీతని మనం చదివి మన బిడ్డలకి నేర్పించి స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహదపడవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఈ వేదిక నుంచి మన రాష్ట్ర ప్రభుత్వాలకి, గుజరాత్ ప్రభుత్వం భగవద్గీతని బాల్య దశ నుంచే బిడ్డలకు నేర్పించే విధంగా విద్యా విధానంలో ప్రవేశపెట్టినట్టు, అలాగే బెంగళూరులో కూడా, అంటే కర్ణాటకలో కూడా విద్యా విధానంలో ప్రవేశపెట్టినట్టు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భగవద్గీతని బాల్య దశ నుంచే విద్యా విధానంలో ప్రవేశపెట్టాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని ఈ వేదిక నుంచి మేమందరం సవినీయంగా ప్రార్థిస్తున్నాం, సవినీయంగా కోరుతున్నాం. ఎందుకంటే మతాలకు అతీతమైన గ్రంథం. మనం ఇంకొకసారి అండర్లైన్, మాలాంటి వాళ్ళందరూ అడిగితే అలాంటి సందర్భంలో సిలబస్ ప్రిపేర్ చేయమని, ఏదైతే మతాన్నో మీరు అనుకుంటున్న మతాన్ని ప్రతిపాదించదో అలాంటి శ్లోకాలన్నింటినీ బాల్యదశ నుంచి కొన్ని ఇంటిని ఎంపిక చేసి మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే భగవద్గీతకి మొదటి టీచర్ కావలసిందిగా ప్రతి గృహిణిని, ప్రతి తల్లిని ఈ వేదిక నుంచి ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటి గురువు మాతృదేవోభవ, తల్లే కావాలి.
తల్లి లాలన, తండ్రి పాలన. అందుకని తల్లితో ఉన్న బిడ్డకి తల్లితో ఉన్న అనుబంధం తండ్రితో ఉండదు. తండ్రి అంటే భయం, తల్లి అంటే ప్రేమ. అందుకని భాష నేర్పించినట్టు ఈ సంస్కారాన్ని, ఈ భగవద్గీత సంస్కృతిని కూడా నేర్పించే బాధ్యత తల్లులు తీసుకోవాలని ముందు మనస్ఫూర్తిగా కోరుతున్నా. స్కూల్స్ అన్ని పాడైపోయినాయి, సమాజం పాడైపోయింది అనొద్దు. ముందు మన ఇంటి నుంచి మనం ఏం చేస్తున్నామో అది గుర్తుపెట్టుకోవాలి. అలా అందించవలసిందిగా కోరుతూ మరొక విజ్ఞాపన ఏమిటంటే, ఈ దేశానికి, భారతదేశంలో పుట్టిన భగవద్గీతని ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లి భగవద్గీత పేరుతో ప్రపంచాన్ని పావనం చేసిన నేపథ్యంలో భగవద్గీత పుట్టిన ఈ దేశంలో పార్లమెంట్ లో నిలబడి భగవద్గీతని జాతీయ గ్రంథం చేయాలని అనుకుంటున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఒకళ్ళు ఇద్దరు కూడా ఎత్తరా. ఉమ్మేయరు ఈ జాతి ఉమ్మేయదు అలాంటి వాళ్ళ మీద. మన ప్రాపర్టీ ఇది, మన ఆస్తి ఇది, మన స్థిరాస్తి ఇది, మన జ్ఞాన సంబంధమైన ఆస్తి ఇది. దీన్ని కాపాడుకునే ప్రయత్నం అట్లీస్ట్ మోడీ ప్రభుత్వం చేయకపోతే ఇంకే ప్రభుత్వం చేయలేదు మిత్రులారా. సో ఆ సందర్భంగా ధర్మం గురించి గట్టిగా మాట్లాడే అవకాశం, ఎలుగెత్తి మాట్లాడే అవకాశం ఏ మహాత్ముడు ప్రధానమంత్రిగా ఉండటం కారణంగా రాముడికి గుడిగట్టే స్థితి ప్రస్తుత పరిస్థితిలో కలిగిందో ఆ మహాత్ముడికి నమస్కారం. అలాగే ఏ మహాత్ముడు లేకపోతే కాశ్మీర్ సమస్య మనకి పరిష్కారం కాదు అని మనకి కన్ఫర్మ్డ్ గా తెలుసో అలాంటి మహాత్ముడు వల్ల ఆ సమస్య పరిష్కరించబడింది అంటే పరమాత్ముడు ఆయనకి ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి ఇలాగే కొనసాగించవలని దేవుని ప్రార్థిస్తున్నాం, శంకరుని ప్రార్థిద్దాం. అలాగే ఏ మహాత్ముడు ప్రధానమంత్రి కావడం వల్ల ఇవాళ ఈ మధ్యన కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వేరే ప్రభుత్వాలుంటే జరుగుతుందా మిత్రులారా? సినిమా రిలీజ్ అవుతుందా? అప్పుడు ఇలా జరిగిందని ధైర్యంగా మనం చెప్పుకునే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశాన్ని ఇచ్చిన మహాత్ముడికి కృతజ్ఞతలు. హిందూ ధర్మ సమ్మేళనం పేరుతో ఈ దేశంలో ఉన్న స్వామీజీలందరినీ ఒక వేదిక మీద ప్రతి సంవత్సరం అలాగే పిలుస్తారు. ఆ వేదిక మీద పిలిచి ఒక గొప్ప నినాదాన్ని ప్రపంచానికి అందించాలనే లక్ష్యంతో ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సంకల్పిస్తే రాత్రికి రాత్రి రోషయ్య గారి చేత ఫోన్ చేయించి, అప్పుడున్న ప్రభుత్వం ఏమిటో మనకు తెలుసు, ఆ హిందూ ధార్మిక సమ్మేళనాన్ని క్యాన్సిల్ చేయించేంత వరకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోలేదు మిత్రులారా. అలాంటి దురదృష్టకరమైన పరిపాలకులు ఉన్న దేశంలో ఉన్నాం మనం. కాబట్టి ఏ మహాత్ముడు ఉంటే, ఏ మహాత్ముడు కొనసాగితే ధర్మం 4 కాళ్ళ 4 పాదాల ఆనందంగా నడుస్తుందో, శాంతిమయంగా నడుస్తుందో అలాంటి వాడినే కొనసాగించే స్థితిని, స్థైర్యాన్ని పరమాత్ముడు ఈ దేశానికి ఎల్లప్పుడూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవద్గీతని జాతీయ గ్రంథంగా అతి త్వరలోనే మనం చూడాలని కోరుకుంటూ, అందుకు పరిపూర్ణమైన ఆశీస్సులు శంకరులు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఒకసారి చెప్పండి, జై శ్రీకృష్ణ. జ్ఞానాన్ని పంచిపెట్టిన మహానుభావుడు, ఈ నినాదం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. ధర్మాన్ని ఆచరించి చూపించిన మహాత్ముడు శ్రీరాముడు, ఈ నినాదాన్ని మర్చిపోవద్దు. భారత్ మాతాకి, ఈ ఇద్దరు మహాత్ముల్ని కన్న నా దేశం మర్చిపోవద్దు. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై, ఈ నినాదాలతో మనం ప్రవర్తిల్లుతూ దీని ఆంతర్యాన్ని గ్రహిస్తూ దీన్ని వారసత్వ సంపదగా తర్వాత తరాల వాళ్ళందరికీ నిరంతరం పంచిపెట్టే, మనం వెళ్ళిపోతూ ఆస్తి ఇచ్చినట్టుగానే మనం వెళ్ళిపోతూ భగవద్గీత పుస్తకం ఇచ్చి వెళ్ళిపోవాలి. రోజు ఒక శ్లోకం చదువుకుని నీ కొడుకు నేర్పించరా, నువ్వు చదువుకుని నీ కొడుకు నేర్పించరా. భగవద్గీత గ్రంథం లేని హిందువుల ఇళ్లు మనకు కనపడకూడదు, లేని ఇల్లంటూ మనకు కనపడకూడదు. నేను ఎప్పుడో క్వశ్చన్ చెప్తుంటాను, హిందూ సనాతన ధర్మం అత్యంత శక్తివంతమైంది, హిందూయిజం చాలా శక్తివంతమైంది, కానీ హిందువులు చాలా వీక్ గా ఉన్నారు. అది దురదృష్టం. ఎందుకంటే ఇవాళ ఉన్న సంఖ్య చూడండి, మీరు ఒక్కొక్కరు 25 మంది, 50 మందిని, 100 మందిని తీసుకురాకూడదు. ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపితే ఇవాళ ఈ కార్యక్రమం మీద కనీసం ఇంతమంది అన్నా కూర్చొని వింటున్నారంటే బంగారాయ శర్మ గారి పాదాలకు నమస్కారం చేయొద్దు. ఒక మనిషి పూనుకుంటే ఆయన నిగర్వి కాబట్టి నాకు ఈ శక్తి అంతా శంకరులు ఇస్తే, భారతీ తీర్థ స్వామి వారు ఇస్తే, విద్యారణ్య మిగతా మహాత్ములందరూ ఆ శక్తిని ఇవ్వడం వల్ల నేను ఇది చేస్తున్నాను. ఎంత ఆందోళన పడతాడో మహాత్ముడు, జనాలు వస్తారో రారో మనకు తెలుసు, కర్మ సిద్ధాంతం, ఫలితం మన చేతిలో లేదని. కానీ మన లక్ష్యం ఏదైతే ఉందో, ఎంతమందిలో జాతి మొత్తానికి అందాలనే తాపత్రయం ఉందే, అది అందమైన స్వార్థం ఆయన, అది కూడా లేకుండా ఉంటుందా?
స్వామి వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము. ఆనందం కోసం ఏర్పాటు చేశాడు బంగారయ్య శర్మ గారు. మొత్తం నిండుగా ఉంటే ఎంత నిండుగా ఉంటుందండి మనస్సు. టీవీలో కూర్చొని చూస్తారా, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తపస్సు చేశారు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎంత కృషి, ఎంత డబ్బు. ఈ డబ్బు దేని మీదన్నా పెడితే ఇంకో 25 ఎకరాలు కొనుక్కోలేడా మహాత్ముడు గుప్తా గారు? ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తే అది హిందూ జాతికి అవమానం, గుర్తుపెట్టుకోండి. మిగతా మతాల్లాగా డబ్బులు పంచిపెట్టే స్థితి, డబ్బులు పంచిపెట్టే అగత్యం మన 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 ధర్మానికి లేదు మిత్రులారా. తరలించే సంస్కృతి కాదు మంది, తరలి రావాల్సిన సంస్కృతి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని కేవలం రిటైర్మెంట్ కి దగ్గర పడ్డ వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి కాకుండా మీరు వస్తూ మీ బిడ్డలను తీసుకురండి. సినిమాలకు వెళ్తాను చూడండి, చెత్త 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 సినిమాలు. డబ్బు ఖర్చు పెడతాను చూడండి. దేని ముందు కూర్చుని అయితే మన ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుందో అలాంటి టీవీకి లక్షలు ఖర్చు పెడతాం. ఏది తినడం వల్ల మన ఆరోగ్యం సర్వనాశనం అవుతుందో అలాంటి ఫ్రిడ్జ్ కి లక్షలు ఖర్చు పెడతాం. జ్ఞానానికి పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉచితంగా రండి 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 అంటే ఏంటిది? ఏమిటిది? ఏంటి సంఖ్య? దీని బాధ్యతగా గుర్తుపెట్టుకుని తదనుగుణంగా మనందరం ప్రవర్తించి హిందూ జాతి బలపడడానికి మనందరం హేతువు కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో గట్టిగా లేచి నిల్చొని ఇప్పుడు చాలా అద్భుతంగా వారి లోపల ఉన్నటువంటి ఆ తపనని మొత్తాన్ని వారు ఎలా ఈ జాతిని చూడాలి అని అనుకుంటున్నారనేది మొత్తాన్ని చాలా అర్థమయ్యేట్టుగా, చాలా చక్కటి భాషలో ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో కూర్చుండేట్టుగా ఆ బీజాలు పడి అవి వృక్షాలు కావాలనే ఆయన తపన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంత చక్కగా వారు మాట్లాడారు. ఒక్కసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకొని ఇప్పుడు